విజయవాడ దుర్గమ్మ ఆలయంలో టికెట్స్ గోల్మాల్ కలకలం రేపింది. వారం వ్యవధిలో 2 ఘటనలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈవో ఫిర్యాదుతో వన్ టౌన్ పిఎస్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆలయ ఆదాయానికి కొంతమంది సిబ్బంది గండి కొడుతూ ఉండడంపై అధికారులు దృష్టి పెట్టారు. గతంలో హోంగార్డ్ చంద్రశేఖర్ని సిపి రాజశేఖర్ బాబు సస్పెండ్ చేశారు. నిన్నటి ఘటనలో 2 ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఏదైతే టికెట్లకు సంబంధించిన గోల్మాల్ వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న ఆలయ ఈవో ఎవరైతే సీనా నాయక్ ఉన్నారో సీనా నాయక్ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. దీనిపైన ఈ కేసులో ఏదైతే కీలకమైన వ్యక్తులు ఎవరైతే వ్యవహరించారో వీరిపైన కూడా కేసు నమోదు చేయడం, దాంతో పాటు ఆ కానిస్టేబుల్ ను కూడా సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అయితే ఏదైతే ఈ విజయవాడ సిపి ఆధ్వర్యంలో ఈ అంటే విచారణ చేపట్టిన తర్వాత ఈ ఘటన అంటే ఈ ఏదైతే టికెట్ల గోల్మాలకు సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపైన తగిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఇలాంటి ఘటనలను ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు దీనిపైన జరపాలని చెప్పని కూడా ఇప్పటికే ఆలయ ఈవో సీనా నాయక్ ఇప్పటికే కోరిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పని కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.